అమ్మ చూడు గంగాదేవమ్మ పోటీది చూడు. శివుడు 3 నామాలు పెట్టినాడు చూడు. కుడి పక్కనే పెడతాడు చూడు, పామును కుడి పక్కనే పెడతాడు, సోలాన్ని కుడి పక్కన పెడతాడు చూడు. జంజం చూడు కుడి పక్కనే వేస్తాడు. ఈ కుడి పక్క ఈ ఎడదీసి చూపిస్తాడు. ఇది కూడా స్టోరీ చూపిస్తా చూడు. ఎంత భద్రంగా కట్టినాడు చూడు. జింక ఇది వచ్చేసి పచ్చి ఏనిక తోళ్ళు పచ్చడంబని కట్టినాడు చూడు. శివుని ఫోటో చూడండి. చూశారు కదా మళ్ళా అవసరం చూడు. వాచ్కి నాగుపాము పోటీది. ఇంటర్వ్యూ చేస్తా అంటే ఇంటర్వ్యూలో ముఖాముఖి కూర్చొని ఇంటర్వ్యూ చేసేప్పుడు ఈ నాగుపాము ఏం చేసిందంటే ముమ్మార్లు ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి తిరిగింది. పాము ముమ్మార్లు తల ఊపి టాటా శుభాకాంక్షలు చెప్పింది. నాకు అర్థం ఏమంటే మీకు చెప్తా. ముక్కంటి ఈసుని ముద్దుగా 3 వరాలు కోరుకోమని ఇట్లు సైగ చేసిందని అర్థం. ఫస్ట్ వరాలు ఇవ్వాల. అప్పుడు నేనేం చేశానంటే 3 వరాలు కోరుకోమంటే నాకు సైగ చేసింది కదా. నేను వరాలు కోరుకోలా, భయపడినా, ఏడ్చినా, శివునికి టెన్షన్ పెట్టినా. వద్దు, శివరూపం ఇష్టం లేదా నీకు? నా లింగ రూపం చూడమని శివరూపం విడిచిపెట్టి సృష్టి రూపం మారినాడు. సృష్టి రూపం విడిచిపెట్టి లింగ రూపం మారినాడు. పై సరళం తీసుకుంటా వాళ్ళ అట్లా సృష్టి రూపం మారినాడు. సాక్షాత్ చివరి రూపం పోయేసి సృష్టి రూపం మారినాడు. బాగా చూడండి. పగలు పైన, కింద రాత్రి. సృష్టి రూపం పోయేసి చూడు లింగ రూపం మారినాడు శివదేవుడు. ఇది రామేశ్వరంలో శ్రీరామచంద్రుడు కూడా లింగ ప్రతిష్ఠ చేసినాడు. అది మామూలు లింగం, భౌతిక లింగాలు. ఇది వచ్చేసి ఇప్పుడు కంచి కామాక్షి ఏకాంబరేశ్వర దేవాలయంలో కంచిలో కూడా అమ్మగారు గౌరీదేవి, పార్వతీదేవి గారు లింగ ప్రతిష్ఠ చేసినారు. శివుడు కూడా 12 జ్యోతిర్లింగాలు కానీ, కాశీలో వచ్చి ఈశ్వేశ్వర జ్యోతిర్లింగంగా కానీ రుద్రుడు స్వయంగా దాన్ని ప్రతిష్ఠ చేసినాడు. అవన్నీ కూడా మామూలు లింగాలు. ఈ లింగం ఏరియా, ఈ లింగం చూడు, నామాలు చూడు, ఇది యొక్క బ్రహ్మసూత్రం చూడు, దీని యొక్క పైన